జ్వరం ఉంటే నిర్లక్ష్యం చేయకుండా రక్త పరీక్షలు చేసుకోవాలని హెల్త్ సూపర్వైజర్ శివశంకర్ ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులకు వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ శివశంకర్ మాట్లాడుతూ జ్వరం ఎక్కువగా ఉంటే ఉష్ణోగ్రతను తగ్గించడానికి శరీరాన్ని తడిగుడ్డతో తుడవాలన్నారు. వాతావరణంలో మార్పు వల్ల వైరల్ జ్వరాలు వస్తున్నాయన్నారు. రోడ్డుపై విక్రయించే పదార్థాలు తినరాదన్నారు. అదేవిధంగా వర్షాకాలం నీరు ఎక్కువగా కలుషితమయ్యే అవకాశాలుంటాయన్నారు. అపరిశుభ్రత లేకుండా చూసుకోవాలన్నారు. వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కాసి వడబోసిన నీళ్లను తాగాలన్నారు. చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలన్నారు. గజ్జి, తామర వంటి వ్యాధులుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని కోరారు. క్రమశిక్షణతో విద్యను అభ్యర్థించి ప్రముఖులను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో గురుకుల పాఠశాలనందు చేర్పించడం జరిగిందని గుర్తు చేశారు. వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త ఎంఎల్హెచ్పి అనూష, ఏఎన్ఎం ఉష, ఆశా కార్యకర్త ఉమామహేశ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు. ఫేసు అలా చేతులు కాళ్ళు అలా క్లీన్ చేశాను. ఎప్పుడెప్పుడు చేసుకుంటున్నారు? నేను మార్నింగ్ అలా మధ్యాహ్నం తర్వాత నెయిల్స్ ఉండకూడదు. ఎవరికి కానీ నెయిల్స్ కూడా నెయిల్స్ ఉండదు. చల్లారుస్తున్నారు కదా, అది టీ కొంచెం ఇదిగా ఉంటుంది, టీగా ఉంటుంది, చల్లి తాగదండి. వెంటనే మీ ఏం చెప్పి మెడిసిన్ తీసుకోండి. లేదు 2-3 రోజులు ఫీవర్ ఉన్నా తగ్గలేదంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ ట్రైనింగ్కి వచ్చి బ్లడ్ టెస్ట్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా టైఫాయిడ్, మలేరియా అంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకున్నంటే తగ్గిపోతుంది. మీరు ఫీవర్ అయితే తగ్గుతుందిలే, మనం స్కూల్ పోయే పడుతుంది, రూమ్లో పడుకుంటాము, రెస్ట్ తీసుకుంటామని ఉండకూడదు. నెగ్లిజెన్స్గా ఏమి కాస్తారంటే వాళ్ళకన్నా వెంటనే మీ ఏంటంటే ఇన్ఫార్మ్ చేయండి. సరేనా? మీ పక్కన మీ ఫ్రెండ్ ఎవరైనా పడుకోవాలి ఏమైంది అని అడగండి కాస్త. అందుకే మరి పడుకున్నాను కానీ వదిలిపెట్టారండి. వర్షాలు చాలా జాగ్రత్తగా ఉండాలా. వర్షాలు ఎక్కున్నాయి కాబట్టి వీళ్ళతో ఆడుకోవద్దండి. తర్వాత అండర్వేర్స్ మీరు వేసుకునే అండర్వేర్స్ బాగా ఆరాల. ఇప్పుడు ఆరదనేది తడితో వేసుకోవద్దండి. ఫ్యాన్ కింద పెట్టాక ఆరబెట్టి వేసుకోండి. బట్టలన్నీ వాసన రాకుండా చూసుకోండి. రూమ్ అన్ని క్లీన్ పెట్టుకోండి బాగా. అది ఫుడ్ బాగా పెట్టుకున్నారా? అక్కడ క్లీన్ చేసినంత పాము ప్లేట్ అవన్నీ అవునాయా? అడుగుతున్నా మీకు ఎట్లా ఏం మీరు చెప్పండి. ఏదైనా ఉంటే మేము చెప్తాం కదా, అందుకు అడుగుతున్నా. బాగానే ఉన్నాయా? వెరీ గుడ్. మెడిసిన్స్ మీకు ఇస్తాము, అవి వాడడం వల్ల మీకు రాకుండా ఉంటారు. లేదంటే ఒకటి ఉంటే అందరికీ వచ్చేస్తారు. సరేనా? నీళ్ళు కూడా ప్రతిరోజు స్నానం చేయండి, సరిగ్గా వ్యాయామం చేస్తారు. కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు పడే తర్వాత ఏంటంటే నీళ్ళు కలుషితం అవుతారు. కాబట్టి మీరు కాంతి సామర్థ్యం నీళ్ళే తాగాలి. సరేనా? ఇంకా స్టాగ్నెంట్ వాటర్ అంటే ఉండవు కాబట్టి ఇబ్బంది లేదు. దోమలు ఇంట్లో రూముల్లో దోమలు కుట్టకుండా చూసుకోండి. దోమలు కుట్ట ఏమైనా వస్తాయి? టైఫాయిడ్ నీళ్ళ వల్ల వస్తుంది, ఆహారం నీళ్ళ వల్ల. డెంగ్యూ, మలేరియా, బోధగా మెదడు వ్యాధులు టైఫాయిడ్ వస్తాయి. కాబట్టి మనము దోమలు కుట్టకుండా మీరు పైన దోమతలు వాడుతున్నారా మీరు? ఏం లేదు. మీరు ఆహారం కూడా వేడివేడిగా తీసుకుంటారు కాబట్టి ఇబ్బంది లేదు. ఒకవేళ తినండి, అట్లాంటి పెడితే తినదండి. సరేనా? నీళ్ళు కాల్చి చల్లార్చి తాగండి.